శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జనవరి 10, 11, 12, 13, 14 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందుకు ఒక్క స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె అచ్చం చూడటానికి ఇలానే ఉంటుంది. 100% కూడా ఆమె చెప్పిన రహస్యాలు వినండి. అసలు సింహరాశి వారికి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమె ఏం చెప్పబోతోంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందుగా ఇక్కడ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజు వీడియోని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఈ స్త్రీ ఎందుకు వస్తుంది, మీతో ఏం చెప్పాలనుకుంటుంది, మంచి గురించా చెడు గురించా, మిమ్మల్ని ఏదైనా అడగబోతోందా, మీకు ఏదైనా ఇవ్వబోతోందా, మీకు కీడు తలబెడుతోందా, లేదా మంచిని చెయ్యబోతోందా, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటోందా, హెచ్చరిస్తోందా, బెదిరిస్తోందా, ఏం చేయబోతోంది, ఎందుకు వస్తోంది స్త్రీ, ఎందుకు మీ ఇంటి ముందుకు మాత్రమే వచ్చి నిలబడుతోంది, అది కూడా ఈ 4 రోజుల్లో ఏదైనా విశేషమా, ఏదైనా కారణం ఉందా, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. మిస్ చేస్తే బాధపడతారు. కొన్ని రహస్యాలను ఆమె చెప్పబోతోంది, మీ లైఫ్కి, మీ జీవితానికి సంబంధించిన రహస్యాలు. మరి అవేంటి తెలుసుకుంటారు కదా. అయితే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే 2025లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ అక్కడితో వదిలేసేయండి. 2026వ సంవత్సరంలోనైనా సంవత్సరం అంతా మేము ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే, ఈ 2025వ సంవత్సరం స్టార్టింగ్ లోనే మా కష్టాలను తొలగించుకోవాలి అనుకుంటే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యను ఇచ్చినా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యం కేరళ తాంత్రిక్ గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నంబూదిరి గారు. మీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల్లో. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా ఫోను ద్వారా, పూజల ద్వారా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తయ్య మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. సింహరాశి వారికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే జనవరి 10, 11, 12, 13 తేదీల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక అనూహ్యమైన సంఘటన గురించి ఈరోజు చెప్పబోతున్నా. కాబట్టి అయితే ఈ 4 రోజుల్లోనూ మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఏం చేస్తుందామె? ఆమెను చూసిన క్షణంలో మీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆమె ముఖం, ఆమె కళ్ళు, ఆమె చూపు, ఆమె నిశ్శబ్దం అన్నీ కూడా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటాయి. ఎప్పుడో చూసినట్టు అనిపిస్తోంది, ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎందుకంటే చూడకపోతే, మిస్ అయిపోతే మీ జీవితంలో వచ్చే కొన్ని ఆఫర్స్ని కూడా, అవకాశాలను కూడా, అదృష్టాలను కూడా వదిలేసుకుంటారు. మిస్ అయిపోతారనే చెప్పాలి. కాబట్టి అయితే ఆ స్త్రీ ఎవరు? సింహరాశి వారికి ఈ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు అనే చెప్పాలి. ఆమె మీ గతంతో బలమైన సంబంధం ఉన్న వ్యక్తి, మీ కర్మతో ముడిపడిన వ్యక్తిగా కూడా చెప్పాలి. మీ జీవితంలో నిలిచిపోయిన ఒక అధ్యాయం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, ఆమె మీ ఇంటి ముందుకు రావటం అయితే యాదృశ్చికం కానే కాదని చెప్పాలి. శని, రాహు, గురు ఈ 4 రోజుల్లోనూ ఒకే లైన్లో ఉండటం వల్ల ఈ సంఘటన అయితే జరుగుతోందని కూడా చెప్పాలి. ఆమె రూపం ఎలా ఉంటుంది అంటే, ఆమెను చూసినప్పుడు మీకు మొదట భయం కాదు, కానీ ఒక విచిత్రమైన నిశ్శబ్దం అయితే అనిపిస్తుంది. ఇక్కడ కళ్ళు చాలా లోతుగా చూస్తాయి ఆమెవి. మాటల్లో చాలా తక్కువ ఉంటుంది. అయితే మీరు నవ్వుతున్నా కూడా భయం దగ్గరగా ఉంటుంది. ఆమె మీ ఇంటి ముందుకు చాలా సేపు నిలబడి మీ తలుపుల వైపే, మీ గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఆమె చెప్పబోయే రహస్యాలు ఇది చాలా ముఖ్యమైన భాగం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ స్త్రీ చెప్పబోయే మాటలు మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చగలుగుతుందనే చెప్పాలి.
ఆమె చెప్పబోతున్నటువంటి అది ఏంటంటే, మీకు హాని చేసే వ్యక్తి ఎవరో ఉన్నారు. మీ ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది? అలాగే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎలా ప్రవేశిస్తుంది? మీ పేరు మీద ఎవరో చెడు మాటలు చెప్తున్నారో, ఇలాంటివన్నీ కూడా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆమె అయితే మీకు క్లియర్‌గా చెప్తుంది. ముఖ్యంగా మీరు నమ్మిన ఒక వ్యక్తే మీ వెనుక ద్రోహం చేస్తున్నాడని ఆమె స్పష్టంగా అయితే చెబుతుంది. ఆమె మాటలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అంటే, సింహరాశి వారు సాధారణంగా తమ అహంకారంతో చాలా అవకాశాలను కోల్పోతారని చెప్పాలి. ఈసారి కూడా అదే చేస్తారు కాబట్టి. ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, అనుకోని అవమానాలు, మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇవన్నీ కూడా జనవరి చివరి వరకు మిమ్మల్ని వెంటాడతాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక రహస్యం. ఈ స్త్రీ కేవలం మనిషి మాత్రమే కాదు, ఆమె ద్వారా మీకు ఒక దైవ సంకేతం కూడా అందిస్తుంది. అయితే ఆమె పూర్వజన్మ కర్మ కారణంగానే మీకు రావాల్సిన ఫలితాలు ఇప్పటి వరకు ఆగిపోయింది అని కూడా చెప్పాలి. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కర్మబంధం తొలగిపోతుందని చెప్పటంతో ఎటువంటి సందేహము కూడా లేకపోవచ్చు. మీరు చేయవలసిన పనులు, ఆమె మీతో మాట్లాడేటప్పుడు ఈ ఒక్క మాట తప్పకుండా చెప్పండి. నిజం ఏదైనా చెప్పండి, నేను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాటతో ఆమె పూర్తిగా ఓపెన్ అవుతుంది. అప్పుడే మీ జీవితంలోకి కొత్త మార్గం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మీరు దేన్నైనా సరే నిజాయితీగా చెప్తేనే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పాలి. అయితే ఆ స్త్రీ మౌనం వెనుక ఉన్న నిజం. సింహరాశి వారికి ఈ స్త్రీ మొదటిగా ఏం మాట్లాడదు. ఆమె మౌనమే మీకు ఒక సంకేతం అని కూడా చెప్పాలి. మీరు తొందరపడి ప్రశ్నలు అడిగితే ఆమె పూర్తిగా మౌనంగా మూసుకుపోతుంది అనే చెప్పాలి. అయితే కానీ మీరు శాంతిగా ఆమెను గమనిస్తే ఆమె కళ్ళల్లో మీ జీవిత కథ మొత్తం అయితే కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఆమె మీ గురించి మీకన్నా ఎక్కువగా తెలుసు ఆమెకు. మీరు ఎందుకు ఈ 4 రోజులే అంటే జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ 4 రోజుల్లోనూ సింహరాశి వారికి కర్మ ద్వారాలు తెరుచుకునే రోజులు అనే చెప్పాలి. శని ప్రభావం తగ్గుతుంది, రాహు మాయ తొలగుతుంది, గురు ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో సత్యం దాచలేరు అనే చెప్పాలి. అందుకే ఆ స్త్రీ తప్పకుండా బయటపడుతుంది. గతంలో జరిగిన ఒక సంఘటన, సింహరాశి వారి గతంలో ఒక పెద్ద తప్పు చేశారు. అది తెలిసి చేసిన తప్పు కాదు, పరిస్థితుల వల్ల జరిగే పొరపాటు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తప్పు వల్ల ఒక హృదయం బాగా దెబ్బతిన్నది. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన సందేశమే ఈ స్త్రీ ద్వారా మీకు తెలుస్తుంది. మీ ఇంట్లోనే ఉన్న ఒక శత్రువు ఉన్నాడు. ఇది మీకు చాలా షాకింగ్ అని కూడా చెప్పాలి. అయితే మీకు హాని చేసే వ్యక్తి బయట ఎవరో కాదు, మీ ఇంట్లోనికి వచ్చి వెళ్లే వ్యక్తే, మీ మాటలు వినే వ్యక్తే, మీ బలహీనతలు తెలిసిన వ్యక్తే. ఆ స్త్రీ ఆ వ్యక్తి పేరు మొదట అక్షరం వరకు చెబుతుంది. అయితే ఆమె ఒక పరీక్ష అని చెప్పాలి ఇక్కడ. ఆ స్త్రీ మీకు సహాయం చేయటానికి మాత్రమే కాదు, మీ ఓర్పు, మీ వినయం, మీ నిజాయితీని పరీక్షించడానికి మీ జీవితంలోకి వస్తుందని చెప్పాలి. అయితే మీరు ఆమెను అవమానిస్తే లేదా ఆమె మాట నమ్మకపోతే అదే రోజు చిన్న గొడవ పెద్ద సమస్యగా అయితే మారిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఏంటి అంటే, ఆమె వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో మార్పులు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మనసుకి హాయిగా అనిపిస్తుంది. భారంగా ఉన్న భావాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. నిద్ర కూడా ప్రశాంతంగా వస్తుంది. అయితే 3 రోజుల్లోనే మీకు ఒక శుభవార్త కూడా వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆఫర్. ఇది జీవిత దిశని మార్చేస్తుందని కూడా చెప్పాలి. అయితే దైవ పరిహారం ఏంటి అంటే, ఆ స్త్రీ చెప్పిన మాటలు నిజమైతే ఈ పరిహారం తప్పకుండా చెయ్యండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీపై ఉన్న దృష్టి భావాలను అయితే తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక చివరి హెచ్చరిక, సింహరాశి వారికి ఈ 4 రోజుల్లోనూ అహంకారమే మీ శత్రువు అని కూడా చెప్పాలి. మీరు తక్కువగా చూసిన వ్యక్తే మీ భవిష్యత్తుకు కీలకం కావచ్చు. ఈ వీడియోని తేలిగ్గా అయితే తీసుకోకండి. మీ జీవితంలో చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు నేరుగా అయితే రాడు అని చెప్పుకోవాలి. ఒక మనిషి రూపంలో అయితేనే సందేశాన్ని పంపిస్తాడు. ఈసారి ఆ సందేశాన్ని మిస్ అవ్వకండి. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సింహరాశి వారికి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో
సింహరాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ అయితే నిలబడుతుంది. ఆమె అచ్చం ఇలానే ఉంటుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.